స్నేహ గారి వైరల్ లుక్ చూసి ఫిదా అయిపోయాను. నేనేంటండి, మీరు కూడా అవ్వాల్సిందే. చూడ్డానికి వెరీ ట్రెడిషనల్ అండ్ క్లాసీ లుక్గా ఉంది కదా. ఇది డ్రేప్ చేయడానికి 2 శారీస్ ఉంటే చాలండి, చాలా ఈజీగా డ్రేప్ చేయొచ్చు. చూడండి, ఇది వచ్చేసి బాందాని జార్జెట్ శారీ ఒకటి, టిష్యూ శారీ ఒకటి తీసుకున్నా. ఫస్ట్ టైం ఇలా ఒక చిన్న పాపకు డ్రేప్ చేయడం కొంచెం కంగారుగా ఉంది. అయితే ఏం పర్లేదు, మన ఎగ్జైట్మెంట్తో కట్టేస్తాము. ఫస్ట్ మనం ఒక శారీ తీసుకున్నామండి, టిష్యూ శారీ. అటువైపు ఇటువైపు మనం వదిలేసి మిడిల్లో మనకి ఎంత కావాలో అంత చూసుకొనేసి ప్లీట్ అయితే చేసుకోవాలండి. అదే ఐరనింగ్ అయితే చేసుకోవాలండి ప్లీట్స్ని. ఒకవైపు చివరన మనం శారీ ఎలా డ్రేప్ చేసుకుంటాం అలానేనండి. ఫస్ట్ మనం పాప ఎంత లెంత్ ఉందో చూసుకొనేసి టక్ అయితే చేసుకోవాలండి. మిగిలిన శారీని అయితే ప్లీట్స్ అయితే ఎగ్జాక్ట్ మిడిల్లో అయితే ఉంచాలండి. సో మిగిలిన మనకి రెండో చివరి ఉంది కదా, ఇది కూడా సేమ్ మనం లెంత్ చూసుకొని టక్ అయితే చేసుకోవాలి. పాప లెంత్కి మనమైతే ఎలా అంటే అలా అయితే టక్ చేసుకోకూడదండి. నీట్గా ఒకసారి టక్ చేసుకొనేసి లెవెల్ ఉందా లేదా అని చూసుకుంటేనే పర్ఫెక్ట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. వెనక వైపునైతే మనకి ముడతలు లేకుండా అయితే చూసుకోవాలండి. అలా చేసుకోవడం వల్ల చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటుంది శారీ మనకి బ్యాక్ అయితే. ఇప్పుడు మనకి మిడిల్ ప్లీట్స్ ఉన్నాయి కదండి, దానికైతే నేను ఒక పిన్ అయితే వేసానండి ఐరన్ చేసినప్పుడు. సో నాకు వెడల్పుగా ఉండాలి మిడిల్ ప్లీట్స్ అనేసి నేనైతే దానికి ఉన్న సేఫ్టీ పిన్ అయితే తీసేస్తున్నా చూడండి. సో లోపలికి టక్ చేసేటప్పుడు మనకి ఉన్న ప్లీట్స్ని అయితే కొంచెం వెడల్పు చేసుకోవాలండి. ఇలా చూడండి, వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఇలా వెడల్పు చేసుకుంటూ లోపలికి మనము టక్ చేయాలి. అలా అయితే మనకి వెడల్పుగా కనిపిస్తాయండి ప్లీట్స్ అయితే. ఫ్యామ్ లుక్ ఎలివేట్ అయ్యింది అంటే బాటమ్ మనకి ఇలాంటి ప్లీట్స్ వెడల్పుగా పెట్టడమేనండి రీజన్. ఇదొక టిప్. ఇంకొకసారి అయితే చెక్ చేస్తున్నానండి ఎక్కడైనా ముడతలు ఉన్నాయా అనేసి. చూడండి, ఇలా మనకి నీట్గా సర్దుకోవాలి ఫస్ట్ అయితే మనం. ఇప్పుడైతే బాటమ్ లుక్ ఒక శారీతో అయితే కంప్లీట్ అయ్యింది. చూడండి, చాలా అందంగా కనిపిస్తుంది కదా. ఇదే ఎలివేట్ లుక్ మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక శారీ తీసుకోవాలండి పై వైపుకి, అంటే పళ్ళు వైపుకి. సో ఇదే అండి బాందాని జార్జెట్ శారీ. నేను నార్మల్ శారీస్తోనే ఈ లుక్ క్రియేట్ చేస్తున్నానండి, పట్టు శారీస్ కాకుండా. ఇదైతే నాకు పళ్ళు పార్ట్ అండి. సో పళ్ళు పార్ట్ దగ్గర ప్లీట్స్ అయితే రెడీ చేసుకోవాలండి. మనకి ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో. నేనైతే మోర్ దాన్ 12 పెడుతున్నానండి, చిన్న పాప కదా అందుకే. రఫ్ క్లాత్ పట్టు శారీస్కి అయితే మీరు ముందే ప్రీప్లీట్ అయితే చేసుకోండి. సో నేను ఇది నార్మల్ శారీ బాందాని శారీ కాబట్టి నీట్గా కూర్చుంటుందని నేను ప్రీప్లీట్ అయితే చేయలేదు. మనం శారీ ఫుల్ పెట్టుకోవాలి. ఇందాక వీడియోలో ఒక ఆమె కనిపించింది కదా, ఆమె వచ్చేసి ఈ పాప వాళ్ళ అమ్మ. ఆమెకి హెల్త్ బాగాలేదు, బట్ వాళ్ళ పాప ఫస్ట్ టైం శారీ కట్టుకుంటుందని ఎంత హ్యాపీగా ఉందో తనకైతే చూడ్డానికి వచ్చింది. ఇందుకేనేమో అనేది అమ్మ ప్రేమే అని. ఇప్పుడైతే మన శారీ డ్రిప్పింగ్కి వచ్చేద్దామండి. సో మనమైతే ఈ పళ్ళు అంటే ఫ్లోర్కి టచ్ అయ్యేలాగా ఉండాలండి. పళ్ళు మనం ఎంత హైట్ ఉన్నా సరే ఫ్లోర్కి టచ్ అయ్యేలాగా ఉంటే హ్యాండ్ మీదకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడైతే నేను సర్దుతున్నానండి పళ్ళు పార్ట్ని. ఇది మనకి చెస్ట్ ప్లీట్స్ రావాలి కదండి, అందుకోసమే నేనైతే మిగిలిన శారీని అయితే ఇటువైపు వేసుకుంటున్నా. చూడండి, మనం హాఫ్ శారీకి ఎలా వేస్తామో అలా సేమ్ అలానే. సో చూడండి, నేనైతే ఇట్లా నీట్గా సర్దుకుంటున్నానండి. ఈ శారీ అయితే ప్రీప్లీట్ చేయలేదు కదా ముందుగానే, అందుకు. సో ఫస్ట్ ఇలా ఆ అమ్మాయికి ఎంత లెంత్ కావాలి అన్న చూసుకుంటున్నా. సో నేనైతే పాపకు డ్రేప్ చేస్తున్నాను కాబట్టి అలా. పెద్దవాళ్ళైతే మీరు కూడా మీకు ఎంత లెంత్ కావాలో ఒకసారి చూసుకోండి. ఇప్పుడైతే మనం హాఫ్ శారీకి దుప్పటాన్ని ఎలా అయితే వేర్ చేసుకుంటామో సేమ్ అదే స్టైలేనండి. సో ఇది శారీ కాబట్టి వెడల్పు ఎక్కువ ఉంటుంది. చిన్న చిన్న కుచ్చిళ్ళలాగా పెడుతున్నానండి నేను ఫ్రంట్ అయితే. చాలా ఈజీ మెథడ్ అండి ఇదైతే. సో సేమ్ మనం హాఫ్ శారీ డ్రేప్ చేసిన విధంగానే చూడండి, చిన్న చిన్న కుచ్చిళ్ళు అంతే. సో మనం ఇలా చిన్న చిన్న కుచ్చిళ్ళు పెట్టేసి బార్డర్స్ మనకి శారీకి ఉంటాయి కదా, అటువైపు ఇటువైపు నాకు చిన్న చిన్న బార్డర్స్ ఉన్నాయి. ఈ బార్డర్స్ కనిపించేలాగా నేనైతే ఇక్కడ సేఫ్టీ పిన్ అయితే పెడుతున్నా చూడండి. సో పిన్ అయితే పెట్టుకోవాలి, అలా అయితే మనకి జరగకుండా ఉంటుంది. ఎలా నడిచినా సరే జరగకుండా నీట్గా ఉంటుందని మనం ఎలా డ్రేప్ చేసామో అలా. మిగిలిన ఈ క్లాత్ని వచ్చేసి నేను పళ్ళు నుంచి బయటకైతే తీస్తున్నా చూడండి. ఇదైతే మనం హ్యాండ్ మీదకైతే వేస్తామండి, ఇది మహారాణి స్టైల్ లాగా. సో చూడండి, ఇక్కడైతే నేను ప్లీట్స్ అయితే చేస్తున్నా చూడండి. నాకు 2 బార్డర్స్ నాకు మిడిల్లో వచ్చేలాగా అయితే నేను ప్లీట్స్ అయితే చేస్తున్నానండి. నార్మల్ ప్లీట్స్ పెట్టేసి బార్డర్స్ని అయితే నేను మిడిల్లోకి అయితే తెస్తున్నానండి. సో ఇలా
పట్టు శారీస్ కానీ టిష్యూ శారీస్ కానీ ఇలా కొంచెం అనగానే శారీస్ ఉంటాయి కదా, వాటికైతే ముందే మీరు ప్రీప్లీట్ చేసుకోండి. ఇలాంటి తిప్పలు అయితే ఉండవు. నేనైతే అప్పటికప్పుడే అనుకునేసి నేనైతే డ్రేప్ చేస్తున్నానండి, అది కూడా నార్మల్ శారీస్తో. లుక్ అయితే చూడండి చాలా బాగుంటుంది. సో ఇలా మిడిల్కి అయితే నేను 2 బార్డర్స్ వచ్చేలాగా అయితే పిన్ చేస్తానని చెప్పాను కదండి. సో శారీ ఫుల్ పిన్ చేస్తున్నానండి, హ్యాండ్ మీదకి రావాలి అనేసి అండి. ఇలా హ్యాండ్ మీదకి అయితే వేయాలి. మనకి ఎంత లెంత్ ఫ్లోర్ చూసుకోవాలండి, ఫ్లోర్కి కొంచెం పైకి ఉండాలి ఇది. చూడండి నేనైతే సేఫ్టీ పిన్స్ అక్కడెక్కడైతే నేను పిన్ చేస్తున్నాను చూడండి. నాకు బార్డర్స్ అటువైపు ఇటువైపు ఉండాలి, చాలా లుక్ బాగుంటుందండి ఇలా అయితే. పెద్దవాళ్ళం మనకున్న ఓపిక వేరండి, చిన్నపిల్లలకు ఉండే ఓపిక వేరు. చాలా పేషెన్స్గా చూస్తుంది పాపము, ఎంత మనం ఏం చేసినా సరే మాట్లాడకుండా ఉంది. ఇలా ఫుల్ నేను ప్లీట్స్ లాగా అయితే చేసేసానండి. సో ఇప్పుడైతే బ్యాక్ పళ్ళు సైడ్ ఉంది కదా, అది కూడా నేను ఇలా హ్యాండ్ మీదకి అయితే వేస్తున్నానండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే మనకు కొంచెం ఫ్యాబ్రిక్ మిగులుతుంది, దాన్ని మర్చి పిన్ పెట్టాను. చూడండి బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంది. ఈ లుక్ కంప్లీట్ అవ్వాలి అంటే నెట్ దుప్పటాతో నేనైతే బ్యాక్ సైడ్ అయితే ఇలా ముసుగులాగా వేసానండి. సో ఇప్పుడు లుక్ కంప్లీట్ అవుతుంది. ఫైనల్గా మీకు ఎలా అనిపించిందో ఈ లుక్ అయితే నాకు కామెంట్ అయితే చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే ఫస్ట్ ఇంటికి వెళ్ళి డిష్ తీసుకోమ్మా అన్నంత అద్దరిపోయిందండి లుక్ అయితే.